హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పూర్తి వీడియో చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి. ఈ వీడియోలో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ చూద్దామండి. పూర్వం కీలుడనే యక్షుడు కృష్ణానదీ తీరంలో దుర్గాదేవి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. దానితో అమ్మవారు సంతోషించి వరము కోరుకొమ్మని అడగగా, అమ్మా, నువ్వు ఎప్పుడూ నా హృదయస్థానంలో కొలువుండే వరం ప్రసాదించమని అడిగాడు. సరే కీలా, నువ్వు ఎంతో పరమ పవిత్రమైన ఈ కృష్ణానదీ తీరంలో పర్వతరూపుడివై ఉండు. నేను కృతాయుగంలో అసుర సంహారం తరువాత నీ కోరిక తీరుస్తాను అని చెప్పి అంతర్ధానమైంది. లోకాలను కబళిస్తున్న మహిషుణ్ణి వధించి కీలుడికిచ్చిన వరం ప్రకారం మహిషవర్ధని రూపంలో కీలాద్రిపై వెలసింది. తదనంతరం ప్రతిరోజు ఇంద్రాది దేవతలంతా ఇక్కడికి వచ్చి దేవిని పూజించటం మూలంగా ఇంద్రకీలాద్రిగా పిలువబడింది. అమ్మవారు కనకవర్ణ శోభితురాలై ఉండటం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే నామం స్థిరపడింది.